ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. నారాయణ కాలేజ్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఒకవైపు గట్కేస్కర్ క్యాంపస్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ రామ్ రెడ్డి నన్ను వేధిస్తున్నాడంటూ కూడా సూసైడ్ లెటర్లో ఆ విద్యార్థి రాసి మరీ చనిపోయారు. ఒకవైపు ఇంటర్ ఎగ్జామినేషన్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడని ప్రిన్సిపల్ పిలిచి మందలించడం, ఆ తర్వాత సర్వెంట్ లాగా ట్రీట్ చేశాడంటూ కూడా ఆ సూసైడ్ లెటర్లో రాశారు. మరోవైపు పాయిజన్ తీసుకొని గడ్డి మందు ఏదైతే పురుగులకు వేస్తారో ఆ మందు తాగి మరీ అతను చనిపోయారు. మృతదేహం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ అయితే ఉంది. ఎవరైతే జస్వంత్ ఉన్నారో చాలా మంచి వ్యక్తి అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రధానంగా ప్రిన్సిపల్ అనేక సార్లు నన్ను వేధించాడంటూ కూడా జస్వంత్ మాట్లాడుతున్న పరిస్థితి. చనిపోక ముందు ఒక సూసైడ్ లెటర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అయితే పెట్టి మరీ అతను చనిపోయిన పరిస్థితి. అంటే ప్రధానంగా కూడా హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జస్వంత్ ఫ్రమ్ నారాయణ కాలేజ్ అంటూ కూడా నన్ను ప్రిన్సిపల్ వేధిస్తున్నాడు, ప్రిన్సిపల్ వేధించడం వల్లనే నేను చనిపోయానంటూ కూడా పూర్తిగా చెప్తున్నారు. మనతో పాటు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. గతంలో అనేక సార్లు మీరు నారాయణ చైతన్య గురించి మాట్లాడారు. ప్రధానంగా అనేక మంది చనిపోతున్నారు. ఈ రోజు కూడా లిటరలీ అంటే గతంలో ఆ సూసైడ్ లెటర్లో కూడా పలువురు పేర్లు రాశారు. కానీ ఇప్పుడు ఆ బాబు ఎవరైతే జస్వంత్ 17 ఇయర్స్ ఉన్నారో ఆ లెటర్లో క్లియర్గా ప్రిన్సిపల్ వేధింపులకే నేను చనిపోతున్నాను, ప్రిన్సిపల్ నన్ను చిన్న చూపు చూశాడు, నన్ను ఒక బానిసలాగా సర్వెంట్ లాగా ట్రీట్ చేశాను, ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కూడా సూసైడ్ లెటర్లో రాశారు. ఏం చెప్తారు ఈ ఘటన? మేడం ఇప్పుడు చూసుకుంటే మేడం గతంలో జరిగిన సంఘటన కూడా మీరు ఒకసారి నెమరు వేసుకుంటే మేడం అప్పుడు కూడా సూసైడ్ లెటర్ సేమే రాశారు మేడం. అప్పుడు కూడా సూసైడ్ లెటర్ని చింపేసి దాన్ని దాచే ప్రయత్నం మేనేజ్మెంట్ చేసింది. కానీ అప్పుడు వాళ్ళ పప్పులు ఉడకలేదు కాబట్టి ఏదైతే పేరెంట్కి విద్యార్థి ఫోన్ చేసి చెప్పాడో అప్పుడు కూడా రామరెడ్డి మీద సేమ్ ఎలిగేషన్ చెప్తే విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చితకబాదిన కూడా నేడు సిగ్గు లేకుండా కూడా మరొక విద్యార్థిని హత్య చేసే పరిస్థితి నేడు చూస్తున్నాం మేడం. దీన్ని ఒకవేళ మనం తీవ్రంగా కూడా పరిగణిస్తే కూడా వెంటనే కూడా రామరెడ్డి లాంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా, లేదంటే ఒకవేళ ఇంటర్మీడియట్ బోర్డు కూడా మరి అక్కడ ఉన్న బోర్డు ప్రిన్సిపలే అవుతారు కదా, మరి ఆ బోర్డు ప్రిన్సిపల్ మీద వెంటనే విధుల నుంచి తొలగించే ఆస్కారం అనేది డిఐఓ వ్యవస్థకు ఉంది. మరి ఇట్లా 2 హత్యలు చేసిన రామరెడ్డిని కూడా ఇప్పటికీ కూడా ఇదే బోర్డు నుంచి కూడా బోర్డు ప్రిన్సిపల్గా మీరు కొనసాగించినట్లయితే కూడా ఏదైతే కార్పొరేట్ కళాశాలకు కొమ్ము కాస్తున్నాం మేము ఇంటర్మీడియట్ బోర్డు అనేది కూడా కేవలం కూడా మేము కార్పొరేట్ కళాశాలల వైపే ఉంటాం. ఇదే నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్ చెప్పిందే వేదం, మేము చేసిందే చట్టం అనేది విధంగా వాళ్ళు నోచుకుంటున్నాయి. మేము కూడా వారి దగ్గర తీసుకునే జీతాలతోనే మేము బతుకుతున్నాం అని చెప్పి మీరు సిగ్గు లేకుండా కూడా నేడు చెప్తారా అని చెప్పి కూడా నేను ఇంటర్మీడియట్ బోర్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిన్న చూసుకుంటే మేడం 9 ఎడ్యుకేషన్లో ఒక విద్యార్థి కూడా సేమ్ ఇట్లానే బలవన్మరి నాకు పడుకుంటాడు. దాని మీద కూడా విచారణకు ఒకవేళ మేము డిఐఓ గారిని అడిగినప్పుడు మాకు దీని మీద అఫీషియల్గా కంప్లైంట్ ఏం రాలేదు అన్న. మరి ఈరోజు గట్కేసర్కి సంబంధించిన విద్యార్థి కూడా మీకు అఫీషియల్గా కంప్లైంట్ అనేటోళ్ళు ఎవరు ఇవ్వాలి? చనిపోయిన విద్యార్థి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా? లేకుంటే ఇప్పుడు రాసిన లెటర్ని ఏమైనా మీరు అఫీషియల్ కంప్లైంట్గా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పుడు కూడా లోపల చూసుకుంటే నారాయణ కాలేజ్ యాజమాన్యం లోపల సిగ్గు లేకుండా కూడా శివాల మీద పేర్లు ఏరుకునేటట్టుగా బేరసారాలకు నోచుకుంటుంది. అంటే దీన్ని తీవ్రంగా పరిగణించాలి. దీన్ని వెంటనే కూడా మేము హైకోర్టు వారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మేడం. దీన్ని సుమోటోగా స్వీకరించి ఈ కార్పొరేట్ కళాశాలలో చేస్తున్న హత్యలన్నిటి మీద కూడా సుమోటోగా స్వీకరించి వెంటనే ఈ కార్పొరేట్ మాఫియాను అరికట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే గతంలో కూడా ఒక వ్యక్తి చనిపోయాడు, ఇలాగనే ప్రిన్సిపల్ పైన ఆరోపణలు కూడా చాలా మటుకు వచ్చాయి. ఎందుకని అక్కడున్న పోలీసులు కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కూడా గతంలో మాట్లాడలేరు? ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నప్పటికీ కూడా లోపల నోరు నొక్కి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అమాయకమైన తల్లిదండ్రులను అయితే మేమేం అనలేము మేడం. ఎందుకంటే ఒకటే మేడం, తల్లిదండ్రులకు కావాల్సింది వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో తీర్చిదిద్దామని చెప్పి ఇట్లాంటి ఒక కార్పొరేట్ జైళ్ళల్లో వేసే పరిస్థితిని చూస్తున్నాం. అంతేగాని ఏదైతే నవమాసాలు కనిమోసి తీసుకొచ్చిన విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులను తీసుకొచ్చి నేడు కాటికి తీసుకుపోతామని చెప్పి ఏనాడు కూడా తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఈరోజు చూసుకుంటే చదువుకుందామని చెప్పి ఇక్కడికి వస్తుంటే చదువుకునే పరిస్థితులు ఏదైతే తీసుకొచ్చారో ఈ కార్పొరేట్ వ్యవస్థ, ఒకవేళ విద్యార్థిని జాయిన్ చేస్తే మళ్ళీ మన విద్యార్థి డాక్టర్గానో ఇంజనీర్గానో వస్తాడని కాదు, రేపు పొద్దున మన విద్యార్థి మన చేతుల్లో బతికొస్తాడా లేదా అనేది ఈ దుస్థితికి మన ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజం ఉంది. కాబట్టి దీని మీద ఒకటే మేడం, ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే కూడా దీని మీద స్పందించి ఆ బిల్డింగ్ని సీజ్ చేసి రామరెడ్డి లాంటి ఉపాధ్యాయుల మీద రామరెడ్డి రామయ్య వీళ్ళిద్దరు కూడా ఎవరు, అసలు ఎట్లా వేధించారు? మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు మేడం? ఇప్పుడు తల్లిదండ్రులతో మేము మార్నింగ్ మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు మేడం, వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఇదే జస్వంత్ అనే విద్యార్థి 80% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి. సెకండ్ ఇయర్లో ఏదైనా ఒక కారణంతో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం అనేది
ఒక సాధారణంగా జరుగుతున్నాయి. ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఫెయిల్ అయితే నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి ఏదైతే అవమానం పాలు చేస్తున్నారు మీరు. ఎస్ మేడం, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే తోటి విద్యార్థులతో కూడా మేము కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మేడం. మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు వాళ్ళకి చూసుకుంటే వాళ్ళ కాల్ బూస్ అన్ని కూడా ఆఫ్ చేశారు. కొంతమంది విద్యార్థులు ఎవరైతే కాల్ చేద్దాం అనుకుంటున్నా కూడా ఇప్పటికీ కూడా లోపల ఒక జైలు కంటే దారుణంగా కూడా లోపల తాళాలేసి ఎవరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయనట్లేదంట. మేము ఇప్పుడు ఇమీడియట్గా కూడా 3 కూడా గట్కేసర్ క్యాంపస్ని ముట్టడిస్తాం. ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఆవేదన వెందుతున్నారో విద్యార్థులు వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రామిరెడ్డి రామయ్య లాంటి ఓన్లీ జశ్వంత్ ఒక్కడే కాదు మేడం వేధించింది, ఇంకా లోపల వేదనకి గురైన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వారు మాట్లాడే భాష ఒకటే ఉంటుందంట మేడం. నువ్వు ఒకవేళ ఫెయిల్ అయితే నువ్వు మా ఇంట్లో పనోడికే కూడా నువ్వు పనికిరావు అనే ఈ వర్డింగ్ ఏదైతుందో ఇది డే 1 నుంచి కూడా వాళ్ళు వాడుతూనే ఉన్నారు. దీన్ని బాగా నూరిపోశారు విద్యార్థులు. డైరెక్ట్గా ఇది మాకు చెప్పిన మాటలే మేడం. ఎందుకంటే ఇది డే 1 నుంచి కూడా వాళ్ళు అదే చెప్తారంట మేడం. ఒక వీకెండ్ టెస్ట్లో ఫెయిల్ అయినా, ఒక మామూలుగా ఐపీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, టీచర్ ఫెయిల్ అవుతే ఇది ఫెయిల్ అనేది మొదటి స్టెప్, నువ్వు ఇంకా సక్సెస్ అవుతావంటూ ఇలా ఎంకరేజ్ చేయాల్సింది ఒక టీచర్ అతని చావుకి ప్రధానంగా రీజన్ అయింది. ఇప్పుడు ఏదైతే ఫెయిల్ అయ్యాడని చెప్పి విద్యార్థి మీద వీళ్ళు ఆరోపించి ఆ విద్యార్థి ప్రాణం తీసుకుంటున్నారో, నిజంగా ఇక్కడ ఫెయిల్ అయింది ఏంటంటే మేడం, ఒకటి మనం ఫస్ట్ సొసైటీగా మనం ఫెయిల్ అయ్యాము. రేపు రాబోయే కాలానికి వాయుభారత ఇంజనీరింగ్ కోల్పోయాము. ఇంకోటి గుర్తుంచుకుంటే అసలు సిసలైందా ఈరోజు ఫెయిల్ అయింది కేవలం నారాయణ కాలేజ్ ఉపాధ్యాయులు, నారాయణ కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రమే ఫెయిల్ అయింది తప్ప విద్యార్థులు ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు. నీకు చదువు సరిగ్గా చెప్పడం రాక ఆ విద్యార్థికి ఎట్లా చెప్పాలో నేర్పియలేక నువ్వు ఆ విద్యార్థిని చంపేశావు తప్ప విద్యార్థి ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోలేదు. ఈ విద్యార్థి చేసుకున్న ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా కూడా కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న హత్యనే నారాయణ కాలేజ్ చేసిన మరో హత్యగానే దీన్ని చూడాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థి ఆత్మహత్య అని మాత్రం ఏ మీడియా ఛానల్ వేయొద్దని చెప్పి మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒకటే మేడం, మేము ఏంటంటే కూడా ఇప్పటికైనా సరే ఇంటర్మీడియట్ బోర్డు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికైనా కాలేజీని విజిట్ చేయండి. అక్కడ పనిచేస్తున్న బోర్డు ప్రిన్సిపల్ మీద ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో మీరు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు తెలియజేయండి. ఒకవేళ ఇప్పుడు చర్యలు తీసుకుంటే మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, శాశ్వతంగా అతని విధుల నుంచి బహిష్కరించే విధంగా మీరు ఒకవేళ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అట్లాగే నారాయణ కాలేజ్ యాజమాన్యం కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బుల మీద మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఆ కన్సర్న్ రామిరెడ్డి మీద మీరు అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చి ఈ విద్యార్థి చావుకి కారణమైనది కేవలం రామిరెడ్డే కాబట్టి మీరు అఫీషియల్గా కంప్లైంట్ లాంచ్ చేసి అతని మీద క్రిమినల్ కేసులు బుక్ అయ్యే వరకు కూడా నారాయణ కాలేజ్ యాజమాన్యం ఎవరైతే నారాయణ గారు ఇప్పుడు పక్క రాష్ట్ర మంత్రివర్యులుగా చేస్తున్నారు, ఒకవేళ ఆయనకు చిత్తశుద్ధి నిజంగానే కనుక ఉంటే ఇదే రామిరెడ్డిని అరెస్ట్ చేయించి అతని మీద క్రిమినల్ కేసులు బుక్ చేయించే వరకు కూడా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎస్, ప్రస్తుతం విద్యార్థి జశ్వంత్ మృతదేహం మాత్రం లోపల ఉంది. ప్రధానంగా చూసుకుంటే కూడా ఒకసారి అతని లెటర్ చదివే ప్రయత్నం చేస్తాను. నేను ప్రధానంగా అతని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఏదైతే మార్క్స్ లిస్ట్ ఉందో ఆ లిస్టులో పోస్ట్ పెట్టాడు. ద సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ విల్ నాట్ డిసైడ్ మై లైఫ్ బట్ అ పీస్ ఆఫ్ పేపర్ విల్ బీ ద రీజన్ ఫర్ మెనీ సూసైడ్ అటెంప్ట్స్. డోంట్ గెట్ బాదర్డ్ అబౌట్ మీ, ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ మై గాడ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ద మెయిన్ రీజన్ ఫర్ మై అటెంప్ట్ is Mr. Ramaya and Principal Ram Reddy. The two are typical candidates. They are targeting me from many days and using me as their worker in any situation. This caused me very guilt. Bye, love you all అంటూ ఇంత వేదనకు గురయ్యి ఆ లెటర్ పెట్టారో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరో విషయం కూడా, నా పేరు ఇది, నేను గట్కేసర్ అనోజిగూడలో గట్కేసర్లో నేను చదువుతున్నాను. నారాయణ కాలేజ్లో నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాను. ఇది నేను స్ట్రాంగ్లీ డిసిషన్ తీసుకున్నాను. నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి నేను లవ్ యూ చెప్తున్నాను అంటూ కూడా ఈ లెటర్ రాసి మరి ఆ విద్యార్థి చనిపోయారు. కేవలం ప్రిన్సిపల్ వేధింపులకి గురి చేసి, అదే కాకుండా ఒకవేళ చదువుకోకపోయినా ఎవరైనా సరే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినప్పటికీ కూడా వాళ్ళని నువ్వు మా ఇంట్లో పనోడిలాగా కూడా పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అని కూడా ఇలా డిమోటివేట్ చేయడం, ఆ తర్వాత పిల్లలందరూ కూడా తీవ్ర మనస్తాపంకి గురవడం. జశ్వంత్, ఎంతో భవిష్యత్తు ఉన్న జశ్వంత్ ఈరోజు పురుగుల మంది తాగి మరీ చనిపోయాడంటే కేవలం ఇది మేనేజ్మెంట్ నిర్లక్ష్యం. మేనేజ్మెంట్ పిల్లలని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, దురుసుగా మాట్లాడడం. నారాయణలో ఎంతోమంది అంటే సుమారు వేలకు మంది చనిపోతారంటే, సంవత్సరానికి వందలాది మంది చనిపోతున్నారంటే యాజమాన్యం ఒత్తిడికి ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. అదంతా కూడా మాకు జైలు కందిలాగా అనిపిస్తుంది. బంధించి మమ్మల్ని పెడుతున్నారు. ఈ రొటీన్ అంతా కూడా మాకు నచ్చట్లేదని అనేక సార్లు
అనేక సార్లు ప్రజలు వచ్చి మాట్లాడారు, స్టూడెంట్స్ వచ్చి మాట్లాడారు, ఆఖరికి పలువురు సెలబ్రిటీస్ కూడా నేను నారాయణలో చదివాను, అసలు నాకు ఇష్టం లేదు ఆ కాలేజ్ అంటే, నాకు ఇబ్బందిగా పెడుతుంటారంటూ కూడా మాట్లాడుతాను. అయినప్పటికీ కూడా యాజ్ అ సొసైటీగా, యాజ్ అ తల్లిదండ్రులుగా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇటువంటి కాలేజ్లో వేసి మీ పిల్లల భవిష్యత్తులు మీ చేతోనే నాశనం చేస్తారా, లేకపోతే ఏంటి? ఇటువంటి మేనేజ్మెంట్లు పిల్లలను ఒత్తిడిలోకి, వాళ్ళ ర్యాంకులు ఒకటి ఆ ర్యాంకుల కోసం వీళ్ళు ఇంత తెగిస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎంత తీవ్ర మనస్తాపంకి గురయ్యి ఆ వ్యక్తి రాశాడో ఒక్కసారి మనం గమనించాలి. నన్ను సర్వెంట్ కన్నా నీచంగా చూస్తాడు, నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది, ఒక పేపర్ నా లైఫ్ని డిసైడ్ చేయదు, నాకు ఎంతో భవిష్యత్తు ఉంది, కానీ ఈ డిసిజన్ నేను చాలా స్ట్రాంగ్గా తీసుకుంటున్నాను, నేను చనిపోవాలనుకుంటున్నానని కూడా ప్రధానంగా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం షాక్లో ఉన్నారు, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. 17 ఏళ్ళ కొడుకు, చేతికొచ్చిన కొడుకు, ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో కలలు కన్నాం, వాడు బాగా ప్రయోజకుడు అవుతాం అనుకున్నాము, కానీ ఈ లోపలనే ఒక ప్రిన్సిపల్ వేధింపులకి గురయ్యి, ప్రిన్సిపల్ ఒత్తిడికి గురయ్యి జశ్వంత్ చనిపోయాడు. అతని చావుకు కారణం నారాయణ మేనేజ్మెంట్ మాత్రమే. ఖచ్చితంగా వీళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి, వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసెస్ నమోదు చేయాలి, వీళ్ళ మీద ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా కంప్లైంట్ రేస్ చేయాలి, వీళ్ళని జైలుకు పంపించాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.